లోక్సభ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ బీజేపీలో చేరికలు కాకరేపుతున్నాయి. నగేష్ చేరికను ఆదిలాబాద్ మెజార్టీ ఎమ్మెల్యేలు వ్యతిరేకిస్తున్నారు. నగేష్ చేరికపై అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు ఆదిలాబాద్ బంజారా నేతలు. మొదటి నుంచి పార్టీలో చేరిన వారికే టికెట్ ఇవ్వాలని అధిష్టానానికి నేతలు సూచించారు. అలాగే అటు సైదిరెడ్డి చేరికను నల్గొండ బీజేపీ నేతలు వ్యతిరేకిస్తున్నారు. బీజేపీ కార్యకర్తలపైన కేసులు పెట్టించిన వ్యక్తిని ఎలా చేర్చుకుంటారని కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. సైదిరెడ్డి చేరికను బండి సంజయ్ ఓ ఇంటర్వ్యూలో ఇండైరెక్ట్ గా వార్తలు ఉండగా సైదిరెడ్డి చేరిక కిషన్ రెడ్డికి ఇష్టం లేకనే హైదరాబాద్ వచ్చాడని పార్టీలో చర్చలు జరుగుతున్నాయి. ఇలా ఓవైపు నగేష్, మరోవైపు సానంపూడి సైదిరెడ్డి చేరికలను బీజేపీ క్యాడర్ వ్యతిరేకిస్తుంది. లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ బీజేపీలో చేరికలు కాకరేపుతున్నాయి. నగేష్ చేరికను ఆదిలాబాద్ మెజార్టీ ఎమ్మెల్యేలు వ్యతిరేకిస్తున్నారు. నగేష్ చేరికపై అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు ఆదిలాబాద్ బంజారా నేతలు. మొదటి నుంచి పార్టీలో చేరిన వారికి టికెట్ ఇవ్వాలని అధిష్టానానికి నేతలు సూచించారు. అలాగే అటు సైదిరెడ్డి చేరికను నల్గొండ బీజేపీ నేతలు వ్యతిరేకిస్తున్నారు. బీజేపీ కార్యకర్తలపైన కేసులు పెట్టించిన వ్యక్తిని ఎలా చేర్చుకుంటారని కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. సైదిరెడ్డి చేరికను బండి సంజయ్ ఓ ఇంటర్వ్యూలో ఇండైరెక్ట్ గా వ్యతిరేకించిన వార్తలు ఉండగా సైదిరెడ్డి చేరిక కిషన్ రెడ్డికి ఇష్టం లేకనే హైదరాబాద్ వచ్చాడని పార్టీలో చర్చలు జరుగుతున్నాయి. ఇలా ఓవైపు నగేష్, మరోవైపు సారంపూడి సైదిరెడ్డి చేరికలను బీజేపీ క్యాడర్ వ్యతిరేకిస్తున్నాయి. రైట్, మొత్తంగా బీజేపీలో కొత్త చేరికలకు సంబంధించి కొంత కాకరేగుతోందని చెప్పుకోవాలి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి స్వప్న ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి స్వప్న, మొత్తంగా నగేష్ చేరికకు సంబంధించి ఆదిలాబాద్ మెజారిటీ ఎమ్మెల్యేలే కావచ్చు, అటు బంజారా నేతలు కూడా వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఇదే అంశం ఇష్టం లేకనే అటు కిషన్ రెడ్డి కూడా హైదరాబాద్కు వచ్చిన వార్తలు కూడా వస్తున్నాయి. అసలు మొత్తంగా బీజేపీలో చేరికలకు సంబంధించి దానిపైన పార్టీలో వ్యతిరేకతకు సంబంధించిన పూర్తి సమాచారం ఏంటి? బీజేపీ పరిస్థితి మేమేదో ముందుకు దూసుకెళ్లిపోతున్నాము అనుకునేటువంటి క్రమంలో ఎవరిని జాయిన్ చేసుకోవాలి, ఎందుకంటే అక్కడ కీలకమైనటువంటి నేతలు లేరు. వాళ్ళని కనుక పెట్టుకొని మనం ఎలక్షన్స్ కు వెళ్తే గెలిచేటువంటి అవకాశాలు తక్కువ కాబట్టి పక్క పార్టీ నుంచి లాగేసుకుందాం, గెలుపు గుర్రాలను తీసుకుందాం అనే దాంట్లో వెళ్ళిపోతుంది బీజేపీ. కానీ ఈ క్రమంలో సొంత నాయకులు మాత్రం పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే గతంలో చూసుకున్నాము, వచ్చినటువంటి నాయకులు టికెట్ తీసుకోవడం, ఆ టికెట్ లో ఒకవేళ గెలిస్తే అప్పుడు కూడా తూతు మంత్రంగానే పార్టీ కోసం పనిచేస్తున్నారు. లేదా ఒకవేళ వాళ్ళు గెలవలేదంటే వెంటనే మళ్ళీ పార్టీ మారి వెళ్ళిపోతున్నారు. సో ఎవరైతే ఆ నియోజకవర్గాన్ని నమ్ముకొని, ఆ పార్టీని నమ్ముకొని ఉన్నారో ఆ క్యాడర్ మాత్రం అలాగే ఉండిపోతుంది, ఎదుగు బొదుగు లేకుండా ఉండిపోతుంది. మేము ప్రజల్లోకి వెళ్తాము, మాకు ఒక ఛాన్స్ ఇవ్వండి. ఇలాంటి టైంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితి బీజేపీకి మంచిది అనుకున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి నేతల్లో ఎవరైనా బెస్ట్ ఎంచుకోవచ్చు కదా. అలా కాకుండా ఎందుకు పక్క పార్టీ నుంచి ఎంచుకున్నారు? ఈవెన్ రాములు ఇచ్చినప్పుడు కూడా, రాములు కొడుకు భరత్ టికెట్ ఇచ్చినప్పటి నుంచి ఈ విషయం స్టార్ట్ అయింది. ఎందుకంటే బయట నుంచి వచ్చినటువంటి నాయకుడు ఏ నియోజకవర్గాల్లో అయితే మనకు మంచి క్యాండిడేట్ లేరో అక్కడ బయట నుంచి తీసుకుంటున్నారు. సో అప్పటి నుంచి స్టార్ట్ అయినటువంటి ఇష్యూ నిన్న మాత్రం గట్టిగా జరిగిందని చెప్పాలి. ఎందుకంటే సైదిరెడ్డి విషయానికి వస్తే మీకు గుర్తుండే ఉంటుంది, గుర్రంపూడు తండా విషయంలో ఎంత పెద్ద రచ్చ అయిందో. అప్పుడు బండి సంజయ్ వెళ్తున్నప్పుడు బండి సంజయ్ మీద కాన్వాయ్ వేస్తే కార్యకర్తలు వెళ్లారు, అరెస్ట్ అయ్యి ఇంకా కేసులో తిరుగుతున్నటువంటి కార్యకర్తలు ఉన్నారు. ఇంకా ఇప్పటికి కూడా ఆ కేసులో కోర్టు చుట్టూ తిరుగుతున్న కార్యకర్తలు ఉన్నారు. బండి సంజయ్ మీద కేసు ఉంది. ఈవెన్ సైదిరెడ్డి దగ్గరుండి కేసులన్నీ పెట్టించారు. అప్పుడు బీఆర్ఎస్ కి సంబంధించి బీజేపీని ఎంత అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో బీఆర్ఎస్ గుండాలు కార్యకర్తలు గుండాలా వ్యవహరించి బీజేపీ కార్యకర్తలు కొట్టారని చెప్పేసి పెద్ద ఇష్యూ జరిగింది ఆ టైంలో. అప్పుడు బండి సంజయ్ ఆ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాడు. అలాంటి సైదిరెడ్డిని ఇప్పుడు ఎందుకు మీరు పార్టీలో తీసేసుకుంటున్నారు? అంటే మనల్ని కొట్టినా పర్లేదు, మనల్ని తిట్టినా పర్లేదు, మనల్ని జైల్లో పెట్టినా పర్లేదు, వాళ్ళు గెలుస్తారంటే వాళ్ళని తీసుకుంటారా? పోనీ సైదిరెడ్డి వచ్చాడు, అతను పార్టీని నమ్ముకొని ఏమైనా ఉంటాడా? లేదు, మళ్ళీ వెళ్ళాలని ఏమైనా గ్యారెంటీ ఉందా? ఎందుకు అట్లాంటి నాయకులను మీరు తీసేసుకుంటున్నారు? ఈవెన్ నగేష్ విషయానికి వస్తే ఇప్పుడు నగేష్ ని తీసుకోవడం అవసరం. ఆదిలాబాద్ లో మెజార్టీ సీట్లను సాధించుకొని తీసుకొచ్చాము, ఇప్పుడు అక్కడ ఎవరిని పెట్టినా మేము గెలిపించుకుంటాము. ఆదిలాబాద్ అనేది ఇప్పుడు బీజేపీకి అడ్డాగా మారబోతున్నటువంటి పరిస్థితి.
ఈ టైంలో ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తల మనోభావాలను దెబ్బతీసే విధంగా మీరు బయట వ్యక్తిని తీసుకొచ్చి ఎందుకు పెట్టినారు? ఇక్కడ ఉన్న నాయకుల్ని ఎవరినో ఒకరు పెట్టండి. స్వయం బాబురావుతో మాకు ఇష్యూస్ ఉన్నాయంటే స్వయం బాబురావుని పక్కన పెట్టండి. ఇంకా పనిచేసేటువంటి కార్యకర్తలు ఉన్నారు, మీరు ఎవరిని పెట్టేసుకున్నా ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నా మేము గెలిపించుకుంటాం. ఇది గెలుపు గుర్రమైనటువంటి ప్లేస్. ఈ ప్లేస్ కి మనకు స్థానబలం ఉంది. అలాంటప్పుడు మీరు కొత్త వ్యక్తిని ఎందుకు తీసుకొచ్చారు? దట్టు బీఆర్ఎస్ మనిషిని ఎందుకు తీసుకొస్తున్నారు? ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు వర్క్ చేయడానికి ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి మెజార్టీ ఎమ్మెల్యేలు ఈ విషయాన్ని కిషన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళినట్టుగా మనకైతే ప్రస్తుతం ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఈ రెండు నియోజకవర్గాలకు ఇప్పుడు నిన్న మనం చూస్తున్నాము, చాలా భారీగా చేరికలు అయితే జరిగాయి. ఆ చేరికలకు సంబంధించి ఎవరెవరు ఉన్నారు ఏంటి ఆ విషయం మనందరికీ తెలిసింది. అయితే ఇప్పుడు ఖమ్మం జలగం వెంకట్రావు విషయంలో కూడా బీఆర్ఎస్ కి అత్యంత సన్నిహితుడు. అతన్ని తీసుకోవడంలో కూడా ఇబ్బంది అయినా కూడా అంత పెద్దగా ఖమ్మం నుంచి అయితే వ్యతిరేకత రాలేదు. ఎందుకంటే ఖమ్మంలో పెద్దగా బీజేపీకి అంత అనుకూల వాతావరణం లేదు. ఈవెన్ మహబూబాబాద్ సీతారాం నాయక్ ఇష్యూలో కూడా అక్కడ ఉన్నటువంటి చిన్న చిత్ర కార్యకర్తలు కాస్త ఇబ్బంది పెట్టారేమో కానీ పెద్ద విషయం జరగలేదు. కానీ ఏదైతే ఇప్పుడు పెద్దపల్లి శ్రీనివాస్ గోమాస విషయంలో శ్రీనివాస్ కూడా లాస్ట్ మూమెంట్ లో తెరపైకి తీసుకొచ్చారు. ఆయన దగ్గర డబ్బు ఉంది, నేను ఖచ్చితంగా నాకు టికెట్ ఇస్తానే జాయిన్ అవుతానని చెప్పేసి నేను డైరెక్ట్ అధిష్టానంలో ఉన్నటువంటి పెద్దలతో మాట్లాడుకొని జాయిన్ అయ్యారు. ఆ విషయం కూడా చివరి వరకు అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకు కానీ అక్కడ ఉన్నటువంటి ముఖ్య నాయకులకు కానీ తెలియకుండా చాలా సీక్రెసీ మెయింటైన్ చేస్తున్నారు. మేము కదా పని చేయాల్సిన వాళ్ళం, ఇక్కడ ఉన్నటువంటి మేము కదా గ్రౌండ్ లో ఉండి పని చేయాల్సిన వాళ్ళం. ఏ నాయకుడు స్వప్న ఇక్కడ మరొక అంశం ఏంటంటే అమిత్ షా ఇటీవల కూడా ఏం చెప్పారంటే ఎన్నున్నా కానీ పార్టీలో కొత్త చేరికలు వస్తుంటాయి, వేటిని కూడా మీరు ఏదైతే అటు కేంద్ర అధిష్టానం నిర్ణయాలను వ్యతిరేకించకుండా ఏ నిర్ణయం తీసుకున్నా కానీ పార్టీ దానికి సానుకూలంగా పనిచేయాలని ఇక్కడ కార్యకర్తలకు చెప్పడం కావచ్చు, బీజేపీ నాయకులకు చెప్పడం కావచ్చు జరిగింది. కాకపోతే ఇంతలోనే మళ్ళీ మీరు అన్నట్లుగా ఒకవైపు బీజేపీ పార్టీ దూసుకుపోతుంది అనేటువంటి ఒక క్రమంలో మళ్ళీ ఇటువంటి రాద్ధాంతాలన్నీ కూడా తెరపైకి వస్తున్నాయి. అంటే ఏ విధంగా బీజేపీ వీటన్నిటిని కూడా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది? అంటే ఎలక్షన్ దగ్గర పడుతున్నటువంటి ఈ టైంలో ఇటువంటి వ్యతిరేకతల కారణంగా బీజేపీ నష్టపోయే అవకాశం కూడా ఉందనేటువంటి ఒక రాజకీయ విశ్లేషణ కూడా జరుగుతోంది. ఎలా చూడాలి స్వప్న? రేపు ఎల్బీ స్టేడియం లో అమిత్ షా మీటింగ్ ఉంది కదా విజయ్. అమిత్ షా మీటింగ్ లో ఈ విషయం మీద అమిత్ షా క్లారిటీ ఇవ్వబోతున్నారు. ఎందుకంటే పార్టీ ఎదగాలి అనుకున్నప్పుడు కొన్ని మనం సర్దుకుపోవాలి. మీరు అన్నట్టు అమిత్ షా చెప్తుంది ఒకటే, నువ్వు నేను ముఖ్యం కాదు, పార్టీ ముఖ్యం. పార్టీ ఎదగాలంటే సీట్లు పెరగాలి, సీట్లు పెరగాలంటే గెలుపు గుర్రాలకు అవకాశం ఇవ్వాలి. వాళ్ళు పార్టీలో ఎంతవరకు ఉంటారు ఎంతవరకు ఉండరు అదంతా అధిష్టానం చూసుకుంటుంది. మనం ఎక్కువ సీట్లు సాధించుకుందాము, 400 టార్గెట్ ని రీచ్ అవుదాము, మోదీని మరొకసారి ప్రధాని చేద్దాము. అంత పెద్ద అంటే మన టార్గెట్ చాలా పెద్దదైనప్పుడు ఇలాంటి చిన్న చిన్న విషయాలను మీరు పట్టించుకోకండి, ఇట్లాంటివి రాజకీయాల్లో జరుగుతూనే ఉంటాయని చెప్పేసి హైకమాండ్ చెప్తుంది. కానీ రియల్ గా గ్రౌండ్ లో ఉన్నటువంటి కార్యకర్త మనస్థితి మనం అర్థం చేసుకోవచ్చు విజయ్. ఎందుకంటే వాళ్ళు మేము కష్టపడి పనిచేస్తున్నప్పుడు ఎవరో వచ్చి పెత్తనం ఎలా ఇస్తానంటే ఆటోమేటిక్ గా ఇలాంటివి వస్తాయి. కానీ ఇలాంటివి వస్తాయని హైకమాండ్ కి ముందే తెలుసు. కొన్ని అటు ఇటుగా ఉన్నా కానీ ఈసారి అమిత్ షా చెప్పింది ఒకటే, సీరియస్ గా పార్టీ కోసం పనిచేయండి అంతే, పార్టీ కోసం తప్ప మీరు ఇంకా వ్యక్తుల గురించి ఎప్పుడో జరిగిన సంఘటనల గురించి మీరైతే మర్చిపోండి అన్నారు. మేబీ రేపు అమిత్ షా కూడా, ఎందుకంటే ఇప్పుడు బూత్ స్థాయి కమిటీలు, జిల్లా స్థాయి అధ్యక్షులు, ఆ పైన ఉన్నటువంటి నాయకులు అందరితో కూడా పెద్ద సభ ఏర్పాటు చేసి మాట్లాడబోతున్నారు. కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి సందేహాలన్నీ తీరుస్తారు, ఒక గ్రౌండ్ మ్యాప్ అయితే తయారు చేస్తారు. ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా చేరికల మీద ముభావంగానే ఉన్నారు. బయటకు వచ్చి ఎవరు మాట్లాడట్లేదు కానీ ఇంటర్నల్ గా వాళ్ళ సన్నిహితుల దగ్గర అయితే వాపోతున్న విషయము. ఏదేమైనా రేపు అమిత్ షా వచ్చి ఈ విషయం మీద ఖచ్చితంగా అందరినీ కూడా సంధాయించి వెళ్తారని చెప్పేసి బీజేపీ నేతలు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ స్వప్న. రైట్, మొత్తంగా బీజేపీలో కొత్త చేరికలకు సంబంధించి పార్టీలో అంతర్గతంగా కొన్ని వ్యతిరేకతలు ఉన్నాయనేది ప్రధానంగా పొలిటికల్ సర్కిల్స్లో ఎక్కువగా వినిపిస్తోంది. అటు ఏదైతే నగేష్ చేరికపై కొంత అభ్యంతరాలను వ్యక్తపరుస్తున్నారు ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, బంజారా నేతలు కావచ్చు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి హరిప్రసాద్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి హరిప్రసాద్.
విజయ్, బీజేపీలో వివిధ పార్టీల నుంచి ముఖ్యంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ నుంచి నిన్న చేరికలైన నేపథ్యంలో ఎవరైతే చేరారో ఆ జిల్లాకు సంబంధించిన బీజేపీ నేతలలో మాత్రం అసంతృప్తి ఉన్నది. ఎందుకంటే గతంలో బీజేపీకి సంబంధించిన వాళ్ళని చాలా ఇబ్బందులు పెట్టారు. ఇప్పుడు చేరే నాయకులు బీఆర్ఎస్ కు సంబంధించిన వాళ్ళు కావచ్చు. ఈ నేపథ్యంలోనే వాళ్ళని అసలు ఎవరిని అంటే స్థానికంగా ఉన్న స్థానిక లీడర్ని, జిల్లా అధ్యక్షులు కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ఉన్న పెద్ద నాయకుల్ని కావచ్చు డిస్కషన్ చేయకుండా చేర్చుకోవడం ఏంటనేది మాత్రం ఒక డిస్కషన్ నడుస్తుంది. దీంట్లో ముఖ్యంగా హుజూర్ నగర్ ఏదైతే సూర్యాపేట జిల్లా ఉందో, ఉమ్మడి నల్గొండ జిల్లాలోని సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి చేరికను మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఎందుకంటే గతంలో మఠపల్లి మండలంలోని 540 సర్వే నెంబర్లో కబ్జాలకు సంబంధించి రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్న బండి సంజయ్ అక్కడికి వెళ్తున్న సందర్భంలో బండి సంజయ్ టీం పైన దాడులు చేయించిన తర్వాత ఆ దాడులు చేయించడమే కాకుండా అక్కడ ఉన్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొబ్బ భాగ్యరెడ్డితో పాటు అతని అనుచరులని 45 రోజులు జైల్లో ఉంచడం, ఇవన్నీ కూడా అప్పట్లో చాలా కలకలం సృష్టించాయి. ఈ నేపథ్యంలోనే చాలా ఇబ్బంది పెట్టారు. అక్కడ బీజేపీ జిల్లా అధ్యక్షులతో పాటు చాలా మందిని కూడా పోలీసులతో కొట్టించారు. అదేవిధంగా కొంతమంది జర్నలిస్టులను కూడా అప్పుడు ఈ ఇష్యూకు సంబంధించి కూడా అరెస్ట్ చేశారు. 45 రోజుల వరకు కనీసం నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి 45 రోజుల వరకు నల్గొండ సబ్ జైల్లో కూడా ఉంచారు. ఇవన్నీ చేసిన వ్యక్తిని ఎందుకు ఇప్పుడు చేర్చుకుంటున్నారనే దానికి సంబంధించి మాత్రం కొన్ని ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. అదేవిధంగా గతంలోనే హుజూర్ నగర్ మాజీ ఎమ్మెల్యే కబ్జాలకు పాల్పడతారనే ఉద్దేశంతో స్టేట్ అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ చాలా ఆరోపణలు చేయడమే కాకుండా ఎక్కడైతే కబ్జా చేసిన ప్రాంతాన్ని సందర్శించారు. ఈ నేపథ్యంలో ఇటువంటి అన్ని కూడా చోటు చేసుకున్నాయి. చాలా అంటే ఒక రకంగా ఏంటంటే తమ అధికారాన్ని చేతిలో పెట్టుకొని బీజేపీ లీడర్ల పైన, బీజేపీ కార్యకర్తల పైన తమ జులిని చూపించారని కూడా చెప్పుకోవచ్చు. అటువంటి వ్యక్తిని మళ్ళీ ఇప్పుడు బీజేపీలోకి ఎలా చేర్చుకుంటారనే దానికి సంబంధించి మాత్రం స్థానికంగా బాగా చర్చ జరుగుతుంది. ఏదైతే అధిష్టానం ఉందో, అధిష్టానం అంటే కేంద్ర అధిష్టానం కావచ్చు, ఇక్కడ రాష్ట్రం ఉన్న అధిష్టానం కావచ్చు, కనీసం ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న బీజేపీ లీడర్ల, అదేవిధంగా జిల్లా అధ్యక్షుల, ముఖ్య నేతల అభిప్రాయం తీసుకోకుండా చేర్చుకోవడం పైన మాత్రం బీజేపీ క్యాడర్ అంతా కూడా కొంత అసంతృప్తిగా ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉన్నది. ఇంకొక వాదన ఏమి వినిపిస్తుందంటే ఖచ్చితంగా తమ పైన ఏదైతే కబ్జాలకు సంబంధించిన కావచ్చు, అదేవిధంగా వేరే రకమైన కేసులను కాంగ్రెస్ పార్టీ తిరగదోడుతున్న నేపథ్యంలోనే ఖచ్చితంగా ఏదో ఒక జాతీయ పార్టీకి వెళ్లాలనే ఆలోచనతోనే ఆయన తన అంటే ప్రొటెక్ట్ చేసుకోవడానికి తాను చేసిన వాటిని కూడా ఇల్లీగల్ దందాలన్నీ కూడా ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఇప్పుడు మళ్ళీ బీజేపీ పార్టీలోకి వస్తున్నాడనే మరొక చర్చ లేవనెత్తిన నేపథ్యంలో మాత్రం ఇది నిన్న జరిగిన బీజేపీ చేరికలు మాత్రం కొంత స్థానిక క్యాడర్ ని మాత్రం అసంతృప్తి గురి చేస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. విజయ్, కాకపోతే అధిష్టానం మాత్రం చాలా క్లియర్ గా కొత్త చేరికలను ఆహ్వానించాలి, వ్యతిరేకించకూడదు. ఎన్నున్నా కానీ పార్టీలోనే మనం అంటే సర్దుకుపోవాలి, కానీ బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం కావచ్చు, లేకపోతే పార్టీలో ఐక్యత లేదనేటువంటి ఒక హింట్ మాత్రం ప్రజలకు ఇవ్వద్దు అని చెప్తున్నారు. అంటే బీజేపీ అధిష్టానం ఏ విధంగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది హరిప్రసాద్? ఖచ్చితంగా స్థానికంగా ఎన్ని ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీకి దీటుగా బీజేపీ ఎంపీ సీట్లు సాధించాలనే ఉద్దేశంతో టార్గెట్ పెట్టుకున్న నేపథ్యంలో మాత్రం ఎవరైతే ఎమ్మెల్యే స్థాయి, మాజీ ఎమ్మెల్యే స్థాయి ఉన్న లీడర్లని వాళ్ళు ఆహ్వానిస్తున్న నేపథ్యంలోనే హుజూర్ నగర్ ఎమ్మెల్యే, అదేవిధంగా ఆదిలాబాద్ సంబంధించిన నాగేరు వీళ్ళందరూ కూడా జాయిన్ అయ్యారు. ఒకవేళ హుజూర్ నగర్ మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డికి ఎంపీగా అవకాశం ఇస్తే ఖచ్చితంగా ప్రభావం చూపిస్తామని అనుకున్న నేపథ్యంలో మాత్రం ఇటువంటి చేరికలన్నీ జరుగుతున్నాయి. అంటే ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం కేంద్రం ఖచ్చితంగా తెలంగాణలో ఈ ఎంపీ సీట్లలో ఖచ్చితంగా ఎక్కువ సంఖ్యలో పాగా వేయాలనుకుంటే చిన్న చిన్న నాయకులతో కాదు, ఎమ్మెల్యే స్థాయి, మాజీ ఎమ్మెల్యే స్థాయి, అదేవిధంగా మాజీ ఎంపీ స్థాయి ఉన్న నాయకుల్ని తీసుకుంటే కొంత ఇటు బీఆర్ఎస్ ను మైనస్ చేసుకోవచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ ను దెబ్బతీస్తూ వీళ్ళని ఎంపీ సీట్లు గెలవచ్చనే వ్యూహంతో ముందుకు నడుస్తున్న నేపథ్యంలో ఈ చిన్న ఎవరు కూడా పట్టించుకోవద్దనే సూచనలు స్థానికులకు చేసినప్పటికీ కూడా వాస్తవ పరిస్థితి ఇప్పటివరకు చెప్పిన మాత్రం వాస్తవ పరిస్థితిని మాత్రం గతంలో చాలా ఇబ్బంది పెట్టిన వాళ్ళని తీసుకుంటే ఎలా అనేది మాత్రం స్థానికంగా మాత్రం ఒక డిస్కషన్ నడుస్తుంది. అదేవిధంగా స్థానికంగా ఉన్న ఎవరైతే బీజేపీ పార్టీని అంటిపెట్టుకుని బీజేపీ కోసం 24 గంటలు పనిచేసే వాళ్ళు మాత్రం అసంతృప్తిగా ఉన్నారని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ హరిప్రసాద్.
రైట్, మొత్తంగా బీజేపీలో చేరికలు పెద్ద ఎత్తున జరుగుతున్న ఈ క్రమంలోనే చేరికలకు సంబంధించినటువంటి ఒక వ్యతిరేకత కూడా పార్టీలో అంతర్గతంగా నడుస్తోంది. అయితే ఇదే అంశాలకు సంబంధించి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ఎస్, చెప్పండి శ్రీనివాస్. అంటే ఒకవైపు సైదిరెడ్డి చేరికకు సంబంధించి కొంత వ్యతిరేకత అయితే నడుస్తోంది, దాంతోపాటు నగేష్ చేరికకు సంబంధించిన వ్యతిరేకత కూడా కనిపిస్తోంది. అక్కడ ఉన్నటువంటి జిల్లా నేతలు కూడా అధిష్టానానికి ఫిర్యాదు చేసినటువంటి ఒక నేపథ్యాన్ని గమనిస్తున్నాం. అసలు మొత్తంగా బీజేపీలో ఒకవైపు చేరికలు ఉంటే సొంత పార్టీలోనే ఆ చేరికలకు సంబంధించిన వ్యతిరేకతకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? విజయ్, థ్యాంక్ యూ. నాగేష్ చేరికపై బీజేపీ అధిష్టానానికి అభ్యర్థన తెలిపిన ఆదిలాబాద్ బంజారా నేతలు, అంతేకాకుండా ఇతను ఆదివాసీ నాయకులు, ఇతను తన పుట్టిన జాతికి కూడా ఎప్పుడు కూడా హక్కుల కోసం పోరాడలేదు, కేవలం సీట్ కోసమే ఈయన ఇట్లా ఈ విధంగా పార్టీలు జంప్ చేస్తుంటారు, ఇతన్ని ఇచ్చడం బీజేపీ చేర్చుకోవడం అంత మంచిగా అని చెప్పేసి ఇక్కడ బీజేపీ నాయకులు అంటున్నారు. అయితే ఈ ఆదిలాబాద్ సెగ్మెంట్ అనేది ఎస్టీ రిజర్వేషన్ స్థానం కాబట్టి ఇక్కడ లంబాడీలు గోండ్ల మధ్యన కూళ్ళు వారు నడుస్తుంటారు. అయితే నాగేష్ గోండు సమాజానికి చెందినవాడు, కానీ గోండు వాళ్ళకు కూడా ఎప్పుడు సమాజం కోసం పోరాటం చేయలేడు, కేవలం తన సీటు కోసం అని చెప్పేసి ఇక్కడ గోండు సమాజం ప్లస్ లంబాడి సమాజం అతన్ని వ్యతిరేకిస్తుంది. బీజేపీని ఎన్నో సంవత్సరాలు నమ్ముకొని ఉన్న రాథోడ్ రమేష్ లంబాడి సమాజానికి చెందినవాడు. అయితే ఇతనికి కాకుండా టికెట్ గోండు సమాజానికి ఇస్తే ఓడిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయని చెప్పేసి ఇక్కడ రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. నగరంలో సిట్టింగ్ ఉన్న సోయం బాపురావు 7 అసెంబ్లీకి గాను 4 అసెంబ్లీ స్థానాలు బీజేపీ గెలిపించుకున్నాడు. అతనికి టికెట్ ఇవ్వకుండా నాగేష్కి ఇస్తే ఇటు రాథోడ్ రమేష్ ప్లస్ బాపురావు ఇద్దరు పార్టీ వీడితే బీజేపీ సిట్టింగ్ ఉన్న స్థానం కోల్పోయే అవకాశం ఉందని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రాథోడ్ రమేష్ కు ఒకవేళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ లంబాడి సమాజానికి ఇస్తే లంబాడి సమాజం ప్లస్ మైనార్టీలు క్రిస్టియన్స్ అంతా కలిసి ఇక్కడ ఎంపీ సీటు కాంగ్రెస్ పోయే స్థానం ఉందని చెప్పేసి ఇక్కడ రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.